హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు కథ 'పెళ్లి పందిరిలో దాగిన నిజం' పార్ట్ 2. ఇక కథలోకి వెళితే కార్తీక్ చేతులు వణుకుతున్నాయి. ఫోన్ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఆ మెసేజ్లోని అక్షరాలు అతన్ని నిలువున దహించి వేస్తున్నాయి. ఆ మెసేజ్ మాయ నుండే. కార్తీక్, నేను ఫ్లైట్ ఎక్కలేదు. ఎయిర్పోర్ట్ దాకా వెళ్ళాను, కానీ నిన్ను శాశ్వతంగా వదిలి వెళ్ళాలన్న ఆలోచనే నా ప్రాణం తీస్తుంది. నా మనసు నా ఆధీనంలో లేదు. ఊరి బయట హైవే పక్కన ఉన్న సూర్య రెసిడెన్సీ హోటల్లో ఉన్నాను. నేను నీ జీవితంలోకి మళ్ళీ రానని, నిన్ను ఇబ్బంది పెట్టనని మాట ఇస్తున్నాను. కానీ ఈ ఒక్కరోజు, కేవలం ఈ ఒక్కరోజు ఇక్కడే ఉండి రేపు ఉదయం వెళ్ళిపోతాను. నన్ను వెతకడానికి ప్రయత్నించకు. నాకు ఫోన్ చేయకు. నేను కేవలం నా జ్ఞాపకాలతో ఒంటరిగా గడపాలని అనుకుంటున్నాను. వెన్నెలతో సంతోషంగా ఉండు. ఆ మెసేజ్ చదవగానే కార్తీక్కి ఊపిరి ఆగినంత పనైంది. మాయ ఇంకా ఈ ఊరి పరిసరాల్లోనే ఉందా? తను వెళ్ళిపోయిందని ఇప్పుడే కదా మనసు కుదుటపరుచుకున్నాను. మళ్ళీ ఈ కొత్త సమస్య ఏంటి? ఒకవేళ తను తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఏదైనా అనర్థం జరిగితే, తన మనసు బాలేనప్పుడు ఒంటరిగా ఒక హోటల్ గదిలో ఉండి ఏదైనా అఘాయిత్యానికి పాలుపడితే, నా ప్రాణ స్నేహితురాలిగా ఆమెకు ఏమైనా జరిగితే ఆ బాధ్యత, ఆ పాపం నాదే అవుతుంది కదా. కార్తీక్ మెదడులో 100 ఆలోచనలు సుడిగుండంలా తిరుగుతున్నాయి. నుదుటి మీద చెమటలు పడుతున్నాయి. ఏవండి, ఏమైంది? మాయగారు ఏమన్నారు? ఊరు చేరుకున్నారా? వెన్నెల గొంతు విని ఉలిక్కిపడ్డాడు కార్తీక్. వెంటనే ఫోన్ జోబులో పెట్టుకొని బలవంతంగా ఒక నవ్వు తెచ్చిపెట్టుకున్నాడు. ఆ, చేరుకుందట వెన్నెల. జర్నీ కదా, బాగా అలసిపోయిందట. అందుకే ఫోన్ లిఫ్ట్ చేయకుండా నేను సేఫ్ అని మెసేజ్ పెట్టింది అని అబద్ధం ఆడాడు. పార్వతమ్మ గారు కూడా అక్కడే ఉండి, చేరుకుందంట కదా, సంతోషం. సరే కార్తీక్, నువ్వెళ్ళి త్వరగా స్నానం చేసిరా. ఈ రోజు మీరు గుడికి వెళ్ళాలి. కొత్త జంట ఊరి చివర ఉన్న శివాలయానికి వెళ్ళి స్వామి దర్శనం చేసుకోవడం మన ఇంట ఆనవాయితీ. వెన్నెల, నువ్వు కూడా వెళ్ళి పట్టుచీర కట్టుకొని రెడీ అవ్వు అని చెప్పారు. వెన్నెల సంతోషంగా తల ఊపి లోపలికి వెళ్ళింది. కార్తీక్ మాత్రం ఇంకా ఆ మెసేజ్ గురించే ఆలోచిస్తూ గదిలోకి వెళ్ళాడు. మాయకు తిరిగి మెసేజ్ టైప్ చేశాడు. మాయా, ప్లీజ్ ఇలాంటి పిచ్చి పనులు చెయ్యకు. నువ్వు ఎక్కడ ఉన్నావో చెప్పు, నేను వస్తాను. మనం మాట్లాడుకుందాం. దయచేసి ఎలాంటి తప్పు నిర్ణయాలు తీసుకోకు. కానీ ఆ మెసేజ్ డెలివరీ కాలేదు. మాయ తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది. కార్తీక్కి ఇంకా ఏం చెయ్యాలో పాలుపోలేదు. తను ఇప్పుడు మాయ దగ్గరకు వెళ్ళలేడు. అలాగని ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేడు. దేవుడా, నాకెందుకీ శిక్ష? ఒక చిన్న క్షణికావేశం నా జీవితాన్ని, నా చుట్టూ ఉన్న వాళ్ళ జీవితాలను ఇంతలా కుదిపేస్తుందేంటి అని మనసులోని మదనపడుతూ స్నానం చేయడానికి వెళ్ళాడు. గదిలో వెన్నెల తన పట్టు చీరల సూట్ కేస్ ముందు కూర్చొని ఉంది. ఆమె ముందు 2 చీరలు ఉన్నాయి. ఒకటి మధురు ఆకుపచ్చ రంగు చీర, మరొకటి గులాబీ రంగు చీర. కార్తీక్ స్నానం చేసి బయటకు రాగానే వెన్నెల అతని వైపు తిరిగి అడిగింది. కార్తీక్ గారు, ఈ రెండిటిలో ఏ చీర కట్టుకోమంటారు? మీ చాయిస్ చెప్పండి అని ఎంతో ఆప్యాయంగా అడిగింది. కార్తీక్ ఆమెను చూశాడు. తడిసిన జుట్టుతో, స్నానం చేసి వచ్చిన తాజాదనంతో వెన్నెల చాలా అందంగా ఉంది. ఆమె ముఖంలో ఉన్న ఆ ప్రశాంతత కార్తీక్ మనసులోని కళ్ళల్లాన్ని కొద్దిసేపు మురిపించింది. ఆ ఆకుపచ్చ రంగు చీర బాగుంటుంది వెన్నెల, అది కట్టుకో అన్నాడు కార్తీక్. వెన్నెల ముఖం ఆనందంతో వెలిగిపోయింది. మీకు తెలుసా, ఈ చీర అంటే నాకు కూడా చాలా ఇష్టం. మన ఇద్దరి ఇష్టాలు భలే కలిసాయండి అంటూ చీర తీసుకుని డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళింది. కార్తీక్ రెడీ అయ్యి కిందకు వచ్చేసరికి సుమంత్ కారు సిద్ధం చేసి ఉంచాడు. కొద్దిసేపటికి వెన్నెల ఆకుపచ్చ పట్టు చీరలో మెడలో నిన్న రాత్రి కార్తీక్ కట్టిన మంగళసూత్రం మెరుస్తుండగా కిందకు దిగి వచ్చింది. ఆమెను చూడగానే ఇంట్లో వాళ్ళంతా మురిసిపోయారు. కార్తీక్ కూడా ఒక్క క్షణం ఆమె అందానికి ముగ్ధుడయ్యాడు. నా భార్య ఎంత అందంగా ఉంది, తన మనసు అంతకంటే అందమైనది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నిజం తన దాకా రానివ్వకూడదు. నా గతాన్ని నాలోనే సమాధి చేసి వెన్నెలకి మంచి భర్తగా బతకాలి అని తనలో తాను గట్టిగా నిర్ణయించుకున్నాడు.
కార్తిక్ వెన్నెల కారు వెనక సీట్లో కూర్చున్నారు. సుమంత్ కార్ డ్రైవ్ చేస్తున్నాడు. ఊరి చివర ఉన్న ఆ పురాతన శివాలయానికి వెళ్లే దారి పచ్చని పొలాల మధ్యగా గోదావరి కాలువను ఆనుకొని ఎంతో రమణీయంగా ఉంటుంది. కారు నెమ్మదిగా వెళ్తుంది. కారు అద్దంలో నుంచి సుమంత్ వాళ్ళిద్దరిని చూస్తూ నవ్వుకున్నాడు. ఏంటి బావా, పెళ్ళికి ముందు ఎంతగా వాగేవాడివి, ఇప్పుడు పక్కన పెళ్ళాం కూర్చునేసరికి నోట మాట రావడం లేదా అని ఆట పట్టించాడు సుమంత్. వెన్నెల సిగ్గుతో తలదించుకుంది. కార్తిక్ నవ్వి, నీకు తెలియదురా, పెళ్ళయ్యాక భర్తలు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది, వినడం అలవాటు చేసుకోవాలి అన్నాడు. వెన్నెల కార్తిక్ వైపు చూసి చిన్నగా నవ్వింది. ఆ నవ్వులో ఒక ఆరాధన భావం ఉంది. మీరు మాట్లాడినా మాట్లాడకపోయినా మీ పక్కన ఇలా కూర్చోవడం నాకు వరం లాంటిదండి అని మెల్లగా సుమంత్కు వినిపించకుండా కార్తిక్ చెవిలో చెప్పింది వెన్నెల. ఆ మాట కార్తిక్ మనసుకు హాయినిచ్చింది. వెన్నెల తన మీద చూపిస్తున్న ప్రేమ అతన్ని కొద్ది కొద్దిగా మారుస్తుంది. తన తప్పు వల్ల కలిగిన అపరాధ భావన ఇప్పటికీ వెన్నెలను జీవితాంతం సంతోషంగా చూసుకోవాలన్న బాధ్యత అతనిలో బలంగా నాటుకుంది. గుడికి చేరుకున్నారు. చాలా పురాతనమైన విశాలమైన గుడి అది. గుడి చుట్టూ పెద్ద పెద్ద రావి చెట్లు, ఆలయం ముందు ఒక పెద్ద కోనేరు ఉన్నాయి. వాతావరణం ఎంతో ప్రశాంతంగా దైవత్వంతో నిండి ఉంది. కార్తిక్ వెన్నెల లోపలికి వెళ్ళి పూజ సామాగ్రి తీసుకున్నారు. గుడి లోపల పంతులు గారు కొత్త జంటతో ప్రత్యేక పూజలు చేయించారు. శివలింగానికి అభిషేకం జరుగుతుండగా ఇద్దరు కళ్ళు మూసుకొని ప్రార్థిస్తున్నారు. వెన్నెల తన మనసులో, స్వామి, నా జీవితానికి సరిపడా ఆనందాన్ని ఇచ్చావు. నా భర్త ఎప్పుడు సంతోషంగా ఉండేలా ఆశీర్వదించు. ఆయనకి ఏ కష్టం రాకుండా నేను చూసుకుంటాను. మా బంధం ఏ జన్మలకైనా ఇలాగే నిలబడేలా దీవించు అని ఎంతో స్వచ్ఛంగా ప్రార్థించింది. కార్తిక్ ప్రార్థన మాత్రం వేరుగా ఉంది. పరమశివ, నా మనసులో ఉన్న కల్మషాన్ని తొలగించు. నేను చేసిన తప్పుకు వెన్నెలకు ఎలాంటి శిక్ష పడకుండా చూడు. ఆమె ప్రేమకు నేను అర్హుడిని అయ్యేలా నాకు బుద్ధిని, బలాన్ని ఇవ్వు. అలాగే మాయకు ఎలాంటి అపాయం కలగకుండా తను క్షేమంగా తిరిగి వెళ్ళిపోయేలా చూడు అని వేడుకున్నాడు. పూజ ముగిసిన తర్వాత పంతులు గారు ఇద్దరి తలల మీద శటగోపం పెట్టి ఆశీర్వదించారు. గుడి ప్రాంగణంలో ఉన్న ఒక పెద్ద చెట్టు కింద ఏర్పాటు చేసిన రాతి బెంచీల మీద కూర్చున్నారు కార్తిక్, వెన్నెల. సుమంత్ వాళ్ళకి ఏకాంతం ఇవ్వడం కోసం బయటకు కొబ్బరి బోండాలు త్రాగడానికి వెళ్ళాడు. చల్లటి గాలి వీస్తుంది. గుడిలో ఉన్న నిశ్శబ్దం వాళ్ళ ఇద్దరి మధ్య ఉన్న బంధాన్ని మరింత దగ్గర చేస్తుంది. వెన్నెల కార్తిక్ వైపు చూస్తూ ఉండిపోయింది. ఏంటి అలా చూస్తున్నావు అని అడిగాడు కార్తిక్. ఏం లేదు, అసలు ఇదంతా నిజమేనా అని నాకప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఒకప్పుడు దూరం నుండి మిమ్మల్ని చూసి మురిసిపోయేదాన్ని. ఇప్పుడు మీరు నా పక్కనే నా భర్తగా ఉన్నారు. ఈ ఆనందాన్ని ఎలా దాచుకోవాలో అర్థం కావడం లేదు అంది వెన్నెల కళ్ళల్లో మెరుస్తున్న నీళ్లతో. కార్తిక్ నెమ్మదిగా ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. వెన్నెల, నువ్వు చాలా అమాయకురాలివి. నీ మనసు పువ్వు లాంటిది. దాన్ని ఎప్పటికీ వాడిపోనివ్వను. నిన్న రాత్రి నేను నిన్ను దూరం పెట్టానని ఏమాత్రం ఫీల్ అవ్వకు. మన బంధం ఈ గుడి వాతావరణంలా ప్రశాంతంగా, పవిత్రంగా ఉండాలన్నదే నా ఆశ అని ఎంతో ఆర్తనంగా అన్నాడు. వెన్నెల అతని భుజం మీద తలవాల్చింది. ఆ క్షణంలో కార్తీక్కి తన జీవితంలో మాయ అనే చాప్టర్ పూర్తిగా ముగిసిపోయిందని, ఇప్పుడు తన ముందున్న ఏకైక గమ్యం, సర్వస్వం వెన్నెల మాత్రమే అని బలంగా అనిపించింది. గుడి బయటకు వస్తుండగా అక్కడ గాజుల దుకాణాలు ఉన్నాయి. రంగురంగుల మట్టి గాజులు వెన్నెలను ఆకర్షించాయి. ఆమె అక్కడే ఆగి ఆ గాజులను ఆసక్తిగా చూస్తుంది. కార్తిక్ అది గమనించి ఆమె దగ్గరకు వెళ్ళాడు. గాజులు కావాలా అని అడిగాడు. వద్దండి, ఊరికే చూస్తున్నాను అంది సిగ్గుపడుతూ. కార్తిక్ దుకాణం వాడికి డబ్బులు ఇచ్చి పచ్చ రంగు, ఎరుపు రంగు కలగలిపిన అందమైన మట్టి గాజులు ఒక డజను తీసుకున్నాడు. తానే స్వయంగా వెన్నెల 2 చేతులను పట్టుకొని ఆ గాజులను ఆమె చేతులకు తొడిగాడు. ఆ సమయంలో అతని చేతులు
ఆమె చేతులను తాకిన విధానం, అతని చూపుల్లో ఉన్న ప్రేమ వెన్నెలకి ఒక మధురానుభూతిని మిగిల్చింది. అప్పుడే అక్కడికి వచ్చిన సుమంత్, వావ్! సినిమా సీన్‌లా ఉందే బావా! ఈ రొమాన్స్ ఏదో ఇంట్లో కూడా కంటిన్యూ చేయండి. పదండి టైం అవుతుంది. ఇంటి దగ్గర అందరూ భోజనాలకు వెయిట్ చేస్తుంటారు అన్నాడు. ముగ్గురు కారు ఎక్కి ఇంటికి తిరుగు ప్రయాణం అయ్యారు. దారిలో అంతా ప్రశాంతంగానే ఉంది. కార్తీక్ మనసు కూడా కొంచెం కుదుటపడింది. గుడిలో జరిగిన పరిణామాలు, వెన్నెల ప్రేమ అతనిలోని అపరాధ భావనను కొంతమేర తగ్గించాయి. కారు నెమ్మదిగా హైవే మీదకు చేరుకుంది. మధ్యాహ్నం 1 దాటింది. బావా, కొంచెం దాహంగా ఉంది. ఆ ముందున్న రెస్టారెంట్ దగ్గర కారు ఆపుతాను. వాటర్ బాటిల్స్ తీసుకుందాం అన్నాడు సుమంత్. సరే ఆపు అన్నాడు కార్తీక్ క్యాజువల్గా. సుమంత్ కారును ఒక పెద్ద హోటల్ ముందు ఆపాడు. ఆ హోటల్ బోర్డ్ మీద పెద్ద అక్షరాలతో సూర్య రెసిడెన్సీ ఏసీ రెస్టారెంట్ అని రాసి ఉంది. ఆ పేరు చూడగానే కార్తీక్ గుండె ఒక్కసారిగా ఆగినంత పనైంది. మాయ ఉదయం మెసేజ్ చేసింది ఈ హోటల్ నుంచే కదా. అతని ముఖం పాలిపోయింది. చేతులు వణకడం మొదలయ్యాయి. కారు ఏ హోటల్ ముందు అయితే ఆగిందో ఆ హోటల్లో తన జీవితాన్ని తలకిందులు చేసిన మాయ ఉంది. నేను వెళ్ళి తీసుకువస్తాను అంటూ సుమంత్ కారు దిగి లోపలికి వెళ్ళాడు. కార్తీక్కి శ్వాస ఆడడం లేదు. భయంతో కళ్ళు అటూ ఇటూ తిరుగుతున్నాయి. దేవుడా, మాయ ఇక్కడికి రాకూడదు. తను నన్ను చూడకూడదు. వెన్నెలకి ఆమె కనిపించకూడదు అని మనసులో 1000 దేవుళ్లకు దండం పెట్టుకున్నాడు. ఏమైందండి? ఏసీ సరిపోవడం లేదా? చెమటలు పడుతున్నాయి. వెన్నెల ఆందోళనగా అడుగుతూ తన పవిట అంచుతో కార్తీక్ ముఖం మీద ఉన్న చెమటను తుడిచింది. ఆ, ఏం లేదు వెన్నెల. కొంచెం ఉక్కపోతగా ఉంది అంతే అని తడబడుతూ చెప్పాడు కార్తీక్. కార్తీక్ చూపులు రెస్టారెంట్ ఎంట్రన్స్ వైపే ఉన్నాయి. సుమంత్ ఇంకా బయటకు రాలేదు. సరిగ్గా అదే సమయానికి రెస్టారెంట్ లోపలి నుండి ఒక అమ్మాయి బయటకు వచ్చింది. ఆమె ముఖం పీక్కుపోయి ఉంది. కళ్ళు ఏడ్చి ఏడ్చి ఉబ్బి ఉన్నాయి. చేతిలో ఒక చిన్న ట్రావెల్ బ్యాగ్ ఉంది. ఆమె మాయ. మాయ క్యాబ్ కోసం ఎదురు చూస్తూ అటు ఇటు చూస్తుంది. కార్తీక్ గుండె వేగం పెరిగింది. ఆమె చూపులు కారు వైపు పడకుండా ఉండాలని అతను సీట్లో కిందకి వంగిపోయాడు. కానీ విధి ఆడుతున్న నాటకంలో కార్తీక్కి తప్పించుకునే అవకాశం దొరకలేదు. మాయ చూపులు నేరుగా వాళ్ళ కారు మీద పడ్డాయి. కారు లోపల వెన్నెల పక్కన ఉన్న కార్తీక్ని ఆమె చూసింది. ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. మాయ కళ్ళల్లో అంతులేని ఆవేదన, ప్రేమ, బాధ ఒకేసారి కనిపించాయి. తన జీవితాన్ని నాశనం చేసుకొని తన ప్రేమను బలిపెట్టి కార్తీక్ని ఇంకొకరికి వదిలేసి వెళ్తున్న ఆ నిస్సహాయత ఆమె చూపుల్లో ఉంది. కార్తీక్ కళ్ళల్లో భయం, అపరాధ భావం, వేదన. ఇద్దరు ఒక మాట కూడా మాట్లాడుకోలేదు. కానీ ఒక్క క్షణంలో వాళ్ళ చూపుల మధ్య ఎన్నో భావాలు, ఎన్నో ప్రశ్నలు వలయంలా తిరిగాయి. మాయ అక్కడి నుండి కదలకుండా కార్తీక్ వైపే చూస్తూ ఉండిపోయింది. వెన్నెల కారు విండోలో నుంచి బయటకు చూస్తూ, అరే కార్తీక్ గారు, అక్కడ చూడండి, అది మాయగారే కదా. వాళ్ళు నిన్ననే ఫ్లైట్లో ఊరు వెళ్ళిపోయారు కదా. ఇక్కడ ఈ హోటల్ దగ్గర ఎందుకు ఉన్నారు అని ఎంతో ఆశ్చర్యంగా అడిగింది. వెన్నెల మాటలు కార్తీక్ నెత్తి మీద పిడుగుపడ్డట్లు అయింది. అతని గొంతులో నుంచి మాట రావడం లేదు. ఇప్పుడు వెన్నెలకి ఏం సమాధానం చెప్పాలి? మాయ ఇక్కడ ఎందుకు ఉందో తను ఎలా కవర్ చేయాలి? వెన్నెల వెంటనే కారు తలుపు తీసుకొని మాయగారు అంటూ బయటకు అడుగు పెట్టబోయింది. కారు తలుపు తీసుకొని బయటకు అడుగుపెట్టిన వెన్నెల మాయగారు అంటూ ఎంతో ఆప్యాయంగా పిలిచింది. ఆ పిలుపు వినగానే క్యాబ్ కోసం ఎదురు చూస్తున్న మాయ ఒక్కసారిగా ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది. తన కళ్ళ ముందు అచ్చమైన పల్లెటూరి ఇల్లాలు ముస్తాబులో ఆకుపచ్చ పట్టచీరలో మెరిసిపోతున్న వెన్నెల. ఆమె మెడలో పసుపు తాడు, నుదుట పెద్ద కుంకుమ బొట్టు. అవన్నీ చూస్తుంటే మాయ గుండెల్లో ఏదో తెలియని భారం, ఒక సన్నని నొప్పి. కానీ ఆ బాధను ఏమాత్రం బయటపడనివ్వకుండా పెదవుల మీద బలవంతంగా ఒక చిరునవ్వు తెచ్చిపెట్టుకొని అక్కడే నిలబడిపోయింది. కార్తీక్ పరిస్థితి వర్ణనాతీతం. అతని కాళ్ళ కింద భూమి కంపించినట్లుగా అనిపించింది.
గుండె వేగం 100 రెట్లు పెరిగింది. నుదుటి మీద పట్టిన చెమటలు తుడుచుకుంటూ చేతులు వణుకుతుండగా కారు దిగి నెమ్మదిగా వెన్నెల వెనక నడిచాడు. మాయ తన గురించి నిజం చెప్తుందేమో, ఈ ఒక్క క్షణంతో తన జీవితం, తన కుటుంబ పరువు, వెన్నెల నమ్మకం అన్నీ గాలిలో కలిసిపోతాయేమో అన్న భయంతో అతని ఊపిరి ఆగిపోయినట్లుగా ఉంది. వెన్నెల నవ్వుతూ మాయ దగ్గరకు వెళ్ళింది. మాయగారు, మీరేంటిక్కడ? నిన్ననే ఫ్లైట్లో ఊరు వెళ్ళిపోయారు అనుకున్నామే. కార్తిక్ గారు కూడా మీతో మాట్లాడాలని ఉదయం ఫోన్ చేశారు, కానీ మీరు లిఫ్ట్ చేయలేదు. ఇక్కడ ఈ హోటల్లో ఉన్నారేంటి అని ఎంతో ఆశ్చర్యంగా, అమాయకంగా అడిగింది. మాయ చూపులు వెన్నెల వెనక నిలబడి ఉన్న కార్తిక్ మీద పడ్డాయి. కార్తిక్ కళ్ళల్లో ఉన్న ఆందోళన, భయం ఆమెకు స్పష్టంగా అర్థమవుతున్నాయి. నన్ను కాపాడు మాయా అని అతను కళ్ళతోనే బతిమాలుతున్నట్లుగా అనిపించింది ఆమెకు. తన ప్రాణంగా ప్రేమించిన వాడు అలా భయపడుతూ నిలబడడం ఆమె చూడలేకపోయింది. తన వల్ల అతని జీవితంలో ఎలాంటి సమస్య రాకూడదని ఆమె గట్టిగా నిర్ణయించుకుంది. వెంటనే తన ముఖంలోని భావాలను మార్చుకొని ఎంతో క్యాజువల్గా నవ్వుతూ, అవును వెన్నెల, నిన్న రాత్రి ఫ్లైట్కే వెళ్ళాల్సింది. కానీ క్యాబ్లో వెళ్తుండగా దారిలో టైర్ పంచర్ అయ్యింది. ట్రాఫిక్ వల్ల ఎయిర్పోర్ట్కి చేరుకునేసరికి లేట్ అయ్యింది. ఫ్లైట్ మిస్ అయ్యాను. రాత్రి ఒంటరిగా మళ్ళీ మీ ఊరికి రావడం ఎందుకని ఈ హైవే పక్కన ఉన్న హోటల్లోనే రూమ్ తీసుకొని ఉండిపోయాను. ఈరోజు ఈవినింగ్ ఫ్లైట్కి టికెట్ దొరికింది. అందుకే ఇప్పుడు ఎయిర్పోర్ట్కి బయలుదేరుతున్నాను అని ఎంతో నమ్మకంగా అబద్ధం చెప్పింది మాయా. ఆ మాటలు వినగానే కార్తిక్ ప్రాణం లేచి వచ్చినట్లు అయింది. అతని గుండెల్లో ఉన్న పెద్ద భారం ఒక్కసారిగా దిగిపోయింది. థ్యాంక్ యూ మాయా, నా జీవితాన్ని కాపాడావు అని మనసులోనే ఆమెకు కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. వెన్నెల ముఖంలో జాలి కనిపించింది. అయ్యో, ఎంత కష్టం వచ్చిందండి. ఫ్లైట్ మిస్ అయినప్పుడు మాకు ఒక ఫోన్ చేయాల్సింది కదా. కార్తిక్ గారు వచ్చి మిమ్మల్ని ఇంటికి తీసుకువెళ్ళేవారు. రాత్రి అంతా ఒంటరిగా ఈ హోటల్లో ఉండిపోయారు. భోజనం సరిగ్గా చేశారో లేదో. ఏవండి, ఇటు రండి అంటూ కార్తిక్ని పిలిచింది వెన్నెల. కార్తిక్ నెమ్మదిగా ముందుకు వచ్చాడు. మాయ కళ్ళలోకి నేరుగా చూడలేకపోతున్నాడు. నేల చూపులు చూస్తూ, అవును మాయా, ఒక ఫోన్ చేస్తే నేను వచ్చేవాడిని కదా అని తడబడుతూ అన్నాడు. అతని గొంతులో వణుకును వెన్నెల గమనించకపోయినా మాయ స్పష్టంగా పసిగట్టింది. పర్వాలేదు కార్తిక్, మీరేదో పెళ్లి పనుల్లో హడావిడిగా ఉంటారని నేనే డిస్టర్బ్ చేయలేదు. అయినా నాకేం ప్రాబ్లం లేదు, నేను మేనేజ్ చేసుకోగలను అంది మాయా. ఆ మాటల్లో ఉన్న లోతైన అర్థం కార్తిక్కు మాత్రమే తెలిసింది. తను ఇక ఒంటరిగానే తన జీవితాన్ని మేనేజ్ చేసుకోగలనని ఆమె పరోక్షంగా చెబుతోందని అతనికి అర్థమైంది. అదంతా కాదు, కానీ ఇప్పుడు మా ఇంటికి వచ్చేయండి మాయాగారు. సాయంత్రం ఫ్లైట్ కదా, ఈ మధ్యాహ్నం మా ఇంట్లో భోజనం చేసి ప్రశాంతంగా వెలుదురుగాని రండి, మా కారులోనే వెళ్దాం అంటూ మాయ చెయ్యి పట్టుకుంది వెన్నెల. వెన్నెల తాకిడికి మాయ చలించిపోయింది. ఎంత స్వచ్ఛమైన మనసు ఈ అమ్మాయిది. తన భర్తతో గత రాత్రి తాను గడిపిన క్షణాలు తెలియక తనను ఒక ఆడపడుచులాగా ఇంటికి ఆహ్వానిస్తున్న ఈ అమాయకపు ఇల్లాలిని చూసి మాయకు తన మీదే కోపం, అసహ్యం వేసింది. తాను ఎంత పెద్ద తప్పు చేశానో ఆమెకు క్షణాల్లో పూర్తిగా అర్థమైంది. వెన్నెలకు కార్తిక్ మీద ఉన్న నమ్మకం ముందు తాను కార్తిక్ మీద పెంచుకున్న ప్రేమ చాలా చిన్నదిగా అనిపించింది. వెన్నెల చేతిని సున్నితంగా వదిలిస్తూ, ఏమీ అనుకోకు, నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడ లాడ్జ్లో రెస్ట్ తీసుకుంటాను. నా బ్యాగ్స్ అన్నీ సర్దుకొని ఉన్నాను. ఈసారి ఎప్పుడైనా మీ ఇంటికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మీ చేతి వంట తింటాను. మీ కొత్త జీవితం చాలా ఆనందంగా ఉండాలి. నా ఆశీర్వాదాలు ఎప్పుడూ ఉంటాయి అని చెప్పింది మాయా. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి, కానీ వాటిని వెన్నెల చూడకుండా జాగ్రత్త పడింది. కార్తిక్ వైపు చూసి ఒక చిన్న నవ్వు నవ్వి, గుడ్ బై కార్తిక్, టేక్ కేర్ ఆఫ్ వెన్నెల. తను చాలా మంచిది, అదృష్టవంతుడివి నువ్వు అంది మాయా. థ్యాంక్ యూ మాయా, సేఫ్ జర్నీ అని బొంగురు పోయిన గొంతుతో బదులిచ్చాడు కార్తిక్. అప్పుడే మాయ బుక్ చేసుకున్న క్యాబ్ వచ్చి ఆగింది. వెన్నెలకు కార్తిక్కు మరోసారి చెయ్యి ఊపి క్యాబ్లోకి ఎక్కి కూర్చుంది మాయ. కారు అద్దాలలో నుంచి కార్తిక్ వైపే చూస్తుంది.
కారు ముందుకు కదిలింది. దూరమవుతున్న ఆ కారును చూస్తూ తన గతం, తన పొరపాటు, తనని అమితంగా ప్రేమించిన ఒక స్నేహితురాలు తన జీవితం నుండి శాశ్వతంగా వెళ్ళిపోతున్నారని కార్తిక్కు అర్థమైంది. అతని మనసులో ఒక మూల బాధ ఉన్నప్పటికీ మరో మూల ఒక పెద్ద గండం గడిచిపోయిందన్న ఉపశమనం కూడా కలిగింది. మాయగారు చాలా మంచివారండి. కానీ పాపం బాగా అలసిపోయినట్లున్నారు. ముఖమంతా పీక్కుపోయింది. మన పెళ్లి పనుల కోసం వచ్చి పాపం ఎంత కష్టపడ్డారో అంది వెన్నెల కారు వైపు నడుస్తూ. కార్తిక్ వెన్నెల భుజం చుట్టూ చెయ్యి వేసి దగ్గరకు తీసుకున్నాడు. అవును వెన్నెల, తను చాలా మంచిది. కానీ ఇప్పుడు ఆమె తన గమ్యానికి వెళ్ళిపోయింది. మనం కూడా మన ఇంటికి వెళ్దాం పదా అన్నాడు. ఇద్దరు కారు దగ్గరకు వచ్చేసరికి సుమంత్ 2 వాటర్ బాటిల్స్తో బయటకు వచ్చాడు. ఏంటి బావా ఇద్దరు బయట నిలబడ్డారు? మళ్ళీ ఏదైనా సినిమా సీన్ రిహార్సల్ చేస్తున్నారా అంటూ నవ్వాడు సుమంత్. అదేం లేదురా, ఇందాక ఇక్కడ మాయగారు కనిపించారు. ఫ్లైట్ మిస్ అయ్యి ఇక్కడే ఉండిపోయారట. ఇప్పుడే క్యాబ్లో ఎయిర్పోర్ట్కి బయలుదేరారు. వెళ్ళి పలకరించి వస్తున్నాం అని సమాధానం ఇచ్చింది వెన్నెల. అవునా, పాపం నిన్నటి నుండి ఇక్కడే ఉందా? సరే సరే ఎక్కండి, టైం అవుతుంది. అత్తయ్య గారు కంగారు పడుతున్నారు అంటూ సుమంత్ డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. కార్తిక్ వెన్నెల వెనక సీట్లో కూర్చున్నారు. కారు మళ్ళీ జాతీయ రహదారి మీద వేగం పుంజుకుంది. కార్తిక్ మనసు ఇప్పుడు పూర్తిగా తేలికపడింది. గుడిలో దేవుడికి తాను చేసిన ప్రార్థన ఫలించిందనుకున్నాడు. మాయ తన జీవితంలో ఒక మూసిన పుస్తకం లాంటిది. ఇక దాన్ని ఎప్పటికీ తెరవకూడదు అని బలంగా నిర్ణయించుకున్నాడు. తన పక్కన కూర్చున్న వెన్నెల వైపు చూశాడు. కిటికీలో నుంచి వస్తున్న గాలికి ఆమె ముంగురులు ఎగురుతున్నాయి. ఆ ముంగురులను నెమ్మదిగా తన చేతితో సవరించాడు కార్తిక్. వెన్నెల ఉలిక్కిపడి అతని వైపు చూసింది. కార్తిక్ కళ్ళల్లో ఇప్పుడు భయం లేదు, అపరాధ భావం చావలు లేవు. కేవలం అంతులేని ప్రేమ, ఆమెను తన సొంతం చేసుకోవాలన్న ఒక ఆరాధన భావం మాత్రమే కనిపిస్తున్నాయి. వెన్నెల సిగ్గుతో చిరునవ్వు నవ్వి తన తలను కార్తిక్ భుజం మీద వాల్చింది. కార్తిక్ కూడా ఆమెను ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నాడు. వారిద్దరి మౌనంలోని ఎన్నో వందల ప్రేమ కావ్యాలు పురుడు పోసుకున్నాయి. ఆ చల్లని గాలికి, కారులో నెమ్మదిగా వస్తున్న ఇళయరాజా పాటలకు ఆ ప్రయాణం ఎంతో మధురంగా సాగిపోయింది. ఇంటికి చేరుకునేసరికి మధ్యాహ్నం 2 గంటలు దాటింది. కారు దిగగానే ఇంట్లో ఉన్న బంధువులంతా ఎదురొచ్చారు. పార్వతమ్మ గారు హారతి ఇచ్చి లోపలికి తీసుకువెళ్లారు. దర్శనం బాగా జరిగిందా నాన్న? పంతులు గారు ప్రత్యేక పూజ చేశారా అని అడిగారు రామచంద్రరావు గారు. చాలా బాగా జరిగింది నాన్నగారు. గుడి వాతావరణం ఎంతో ప్రశాంతంగా ఉంది అని చెప్పారు కార్తీక్. అందరూ కలిసి భోజనాలకు కూర్చున్నారు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పక్క పక్కనే కూర్చున్నారు. విస్తరాకుల్లో పంచభక్ష పరమాన్నాలు వడ్డించారు. బంధువులంతా వాళ్ళిద్దరినీ ఆట పట్టిస్తూనే ఉన్నారు. వెన్నెల చేత కార్తీక్కు స్వీట్ తినిపించడం, కార్తీక్ చేత వెన్నెలకు అన్నం ముద్ద తినిపించడం, ఇవన్నీ ఆ పల్లెటూరి వాతావరణంలో అందరి బంధువుల నవ్వుల మధ్య ఎంతో సందడిగా జరిగాయి. వెన్నెల ప్రతి చిన్న విషయానికి సిగ్గుపడుతూ ముడుచుకుపోతుంటే కార్తీక్కు ఆమె అమాయకత్వం మరింత ముచ్చటగా అనిపిస్తోంది. భోజనాలు పూర్తయిన తర్వాత ఇంట్లో పాలు పోసిన పెద్ద పాత్రను మధ్యలో ఉంచి బియ్యంలో ఉంగరం తీయడం లేదా పాలల్లో ఉంగరం తీయడం అనే సాంప్రదాయ ఆటను ఆడించడానికి ఆడపడుచులంతా సిద్ధమయ్యారు. ఒక పెద్ద వెండి పళ్ళెంలో పాలు నీళ్లు పోసి అందులో కొన్ని గులాబీ రేకులు వేశారు. కార్తీక్ వెన్నెల ఇద్దరిని ఆ పెళ్ళానికి ఇరువైపులా కూర్చోబెట్టారు. కార్తీక్ తల్లి పార్వతమ్మ గారు ఒక బంగారు ఉంగరాన్ని తీసుకుని ఆ పాలల్లో పడేశారు. ఒక్కసారి ఉంగరం వేయగానే ఇద్దరు చెయ్యి పెట్టి వెతికాలి. 3 సార్లు ఆట ఆడిస్తాం. ఎవరు 2 సార్లు ఉంగరం తీస్తే వాళ్ళదే ఈ సంసారంలో పై చెయ్యి అన్నమాట. చూద్దాం మా అబ్బాయి గెలుస్తాడా లేక కోడలు గెలుస్తుందా అంటూ ఒక ఆంటీ నవ్వుతూ చెప్పింది. సుమంత్ వెనక నిలబడి మా బావ ఎందులోనూ ఓడిపోడు ఆంటీ. ఈ ఆటలో కూడా బావదే గెలుపు. చూస్తూ ఉండండి అంటూ కార్తీక్ను ఉత్సాహపరిచాడు.
వెన్నెల వైపు ఉన్న ఆడవాళ్ళంతా అదేం కాదు, వెన్నెల చూడ్డానికి అమాయకురాలిలా ఉంటుంది కానీ చాలా చురుకైన పిల్ల, వెన్నెలే గెలుస్తుంది అంటూ సవాల్ విసిరారు. సరే సరే రెడీ, 1 2 3 అంటూ ఉంగరాన్ని పాలల్లో వదిలారు. వెంటనే వెన్నెల, కార్తీక్ ఇద్దరూ తమ కుడి చేతులను ఆ పాల పాత్రలో పెట్టారు. వెతుకుతున్న క్రమంలో ఇద్దరి చేతులు ఒకదానికొకటి తాకాయి. ఆ చల్లని పాలల్లో కార్తీక్ వేడి స్పర్శ తగలగానే వెన్నెల ఒంట్లో కరెంటు పాస్ కొట్టినట్లు అయింది. ఆమె అసంకల్పితంగా తన చేతిని కాస్త వెనక్కి తీసుకుంది. కార్తీక్ ఆమె కళ్ళల్లోకి చూశాడు. ఆ కళ్ళల్లో ఉన్న సిగ్గు, వణుకు చూసి అతనికి ముచ్చటేసింది. ఉద్దేశపూర్వకంగానే తన చేతిని ఆమె చేతికి దగ్గరగా తీసుకువెళ్ళి పాల లోపల ఆమె వేళ్లను తన వేళ్లతో అల్లుకున్నాడు. చుట్టూ అందరూ చూస్తున్నారన్న భయంతో వెన్నెల ముఖం ఎర్రబడిపోయింది. కార్తీక్ గారు వదలండి, ఎవరైనా చూస్తారు అని కళ్ళతోనే సైగా చేసింది. కార్తీక్ చిలిపిగా నవ్వుతూ తన చూపులతోని చూడనివ్వు, నువ్వు నా భార్యవి అన్నట్లుగా సైగ చేశాడు. నెమ్మదిగా ఆమె చేతిని వదిలేసి ఉంగరం ఉన్న వైపు తన చేతిని తీసుకువెళ్ళాడు. ఉంగరం అతని చేతికి తగిలింది. కానీ అతడు దాన్ని తీయకుండా తన చూపులు వేలితో ఆ ఉంగరాన్ని వెన్నెల చేతి వైపు నెట్టాడు. వెన్నెల చేతికి ఆ ఉంగరం తగలగానే సంతోషంగా దాన్ని పట్టుకొని పైకి తీసింది. వెన్నెల గెలిచింది, మొదటి రౌండ్లో వెన్నెలదే పై చెయ్యి అంటూ ఆడవాళ్ళంతా చప్పట్లు కొట్టారు. సుమంత్ ముఖం చిన్నబోయింది. ఏంటి బావా ఇంత స్లోగా ఉన్నావు, నెక్స్ట్ రౌండ్ నువ్వే గెలవాలి అన్నాడు. రెండవ రౌండ్ మొదలైంది. ఈసారి మళ్ళీ ఉంగరం వేశారు. ఇద్దరు చేతులు పెట్టారు. ఈసారి వెన్నెల వేగంగా ఉంగరాన్ని పట్టుకోబోయింది. కానీ కార్తీక్ ఆమె కంటే వేగంగా వెళ్ళి ఉంగరాన్ని తన గుప్పెట్లో బంధించాడు. వెన్నెల నిరాశగా చూసింది. కానీ కార్తీక్ పాల లోపలే తన గుప్పెటు తెరిచి ఆమె చేతిని పట్టుకుని ఆ ఉంగరాన్ని ఆమె అరచేతిలో ఉంచాడు. వెన్నెలకు అర్థమైంది, కార్తీక్ కావాలనే తనని గెలిపిస్తున్నాడని. ఆశ్చర్యంగా అతని వైపు చూసింది. కార్తీక్ కన్నుగీటి నవ్వాడు. వెన్నెల ఆనందంతో ఉంగరాన్ని బయటకు తీసింది. మళ్ళీ వెన్నెలే గెలిచింది. చూసావా సుమంత్, మా కోడలి పిల్ల ఎంత ఫాస్ట్గా ఉందో అంటూ పకపకా నవ్వారు పార్వతమ్మ గారు. కొడుకు కోడలు ఇంత సంతోషంగా ఆడుకోవడం చూసి ఆ తల్లి మనసు ఉప్పొంగిపోయింది. మూడవ రౌండ్లో కూడా కార్తీక్ అలాగే వెన్నెల చేతికి ఉంగరం అందేలా చేశాడు. వరుసగా 3 రౌండ్లు వెన్నెల గెలవడంతో ఇల్లంతా చప్పట్లతో, నవ్వులతో మారుమ్రోగిపోయింది. సుమంత్ కార్తీక్ దగ్గరికి వచ్చి మెల్లగా చెవిలో, రేయ్, నువ్వు కావాలనే దాన్ని గెలిపిస్తున్నావని నాకు అర్థమైందిరా. ఇప్పటి నుండే పెళ్ళాం దాసుడివి అయిపోయావా ఏంటి అని ఆట పట్టించాడు. కార్తీక్ నవ్వుతూ, ఆమె గెలుపులో నా ఆనందం ఉందిరా. నా భార్య ముఖంలో చిరునవ్వు చూడడం కంటే నాకు కావాల్సింది ఏముంది అన్నాడు. ఆ మాట విన్న సుమంత్ ఆశ్చర్యపోయాడు. అబ్బో, పెళ్ళయ్యాక మా బావలో చాలా మార్పులు వచ్చాయే అనుకుంటూ పక్కకు వెళ్ళాడు. వెన్నెల మనసులో కార్తీక్ పట్ల ఉన్న ఆరాధన మరింత రెట్టింపు అయింది. ఆమెకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాడో, తన ఆనందం కోసం అతను ఎలా తగ్గి ఉంటున్నాడో చూసి ఆమె మనసు గాల్లో తేలిపోయింది. ఆట ముగిసిన తర్వాత అందరూ వాళ్లను ఆశీర్వదించారు. సాయంత్రం 5 గంటలు అవుతోంది. ఇంట్లో బంధువులంతా నెమ్మదిగా తమ తమ ఊళ్లకు బయలుదేరుతున్నారు. రామచంద్రరావు గారు, పార్వతమ్మ గారు వారందరికీ వీడ్కోలు చెబుతూ బిజీగా ఉన్నారు. కార్తీక్ తన గదిలోకి వెళ్ళి కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నాడు. ఉదయం నుండి జరిగిన పరిణామాలు, మాయ ఎదురుపడడం, గుడిలో ప్రార్థన, ఇప్పుడు ఇంట్లో జరిగిన సందడి అన్నీ అతని మనసులో ఒక అందమైన సినిమా తీరులా కదులుతున్నాయి. తన తప్పు వల్ల వెన్నెల ఎంత బాధపడుతుందో అని భయపడిన కార్తీక్ ఇప్పుడు ఆమెకు నిజమైన ప్రేమను పంచడం ద్వారా ఆ తప్పును సరిదిద్దుకోవచ్చని నమ్ముతున్నాడు. వెన్నెలను ఈ ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన భార్యగా చూసుకోవాలని మనసులో గట్టిగా తీర్మానించుకున్నాడు. సరిగ్గా అప్పుడే గది తలుపులు నెమ్మదిగా తెరుచుకున్నాయి. చేతిలో కాఫీ కప్పుతో వెన్నెల లోపలికి వచ్చింది. ఆమె చీర మార్చుకుంది. లేత నీలం రంగు పట్టు చీరలో వదులు జడతో ఎంతో ముచ్చటగా ఉంది.
కార్తిక్ మంచం మీద నుండి లేచి కూర్చున్నాడు. వెన్నెల అతని పక్కన కూర్చొని కాఫీ కప్పును అందించింది. తీసుకోండి, ఉదయం నుండి సరిగ్గా విశ్రాంతి లేదు. కాఫీ తాగితే కొంచెం రిలాక్స్గా ఉంటుంది అంది. కార్తిక్ కాఫీ కప్పు అందుకుంటూ ఆమె చేతిని కూడా మృదువుగా పట్టుకున్నాడు. థ్యాంక్ యూ వెన్నెల, కానీ నాకు కాఫీ కంటే నీ పక్కన ఇలా కూర్చుంటేనే ఎక్కువ రిలాక్సింగ్గా ఉంది అన్నాడు ఆమె కళ్ళలోకి చూస్తూ. వెన్నెల సిగ్గుపడుతూ తల దించుకుంది. మీరు భలేవారండి, కింద ఆటలో కావాలని ఓడిపోయి నన్ను గెలిపించారు కదా, ఎందుకలా చేశారు అని అడిగింది. కార్తిక్ ఆమె చేతిని వదలకుండా, ఎందుకంటే నువ్వు గెలిచినప్పుడు నీ కళ్ళల్లో కనిపించిన ఆ మెరుపు నాకు చాలా ఇష్టం వెన్నెల. నీ పెదవులపై ఉన్న ఆ నవ్వు కోసం నేను జీవితాంతం ఓడిపోవడానికైనా సిద్ధమే. నా జీవితంలో నువ్వు రావడం దేవుడిచ్చిన వరం. నిన్ను ఎప్పటికీ ఇలాగే నవ్విస్తూ చూసుకుంటాను అని ఎంతో భావోద్వేగంగా చెప్పాడు కార్తీక్. వెన్నెల కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలాయి. కార్తీక్ గారు, మీరు మాట్లాడుతుంటే నాకు జన్మ జన్మలకు మీరే భర్తగా కావాలనిపిస్తుంది. నా మనసును అర్థం చేసుకునే ఇంత మంచి భర్త దొరకడం నా అదృష్టం. నిన్న రాత్రి మీరు అన్నట్లుగానే మనం ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతే మన బంధం ముందుకు వెళ్ళాలి. మీ నమ్మకాన్ని నేను నిలబెడతాను అంటూ అతని భుజంపై తలవాల్చింది. కార్తీక్ తన మరొక చేత్తో జేబులో నుంచి ఒక చిన్న వెల్వెట్ బాక్స్ తీశాడు. నీకోసం నేను ఒక చిన్న బహుమతి తెచ్చాను వెన్నెల. నువ్వు తీసుకుంటావో లేదో అని ఇన్నాళ్ళు ఆగాను, కానీ ఇప్పుడు ఇవ్వాలనిపిస్తుంది అంటూ ఆ బాక్స్ తెరిచాడు. అందులో అందమైన మువ్వలు ఉన్న ఒక జత వెండి పట్టీలు ఉన్నాయి. ఆ పట్టీలను చూసి వెన్నెల ఆశ్చర్యపోయింది. ఎంత బాగున్నాయో, ఎప్పుడు కొన్నారండి అని ఆనందంగా అడిగింది. మన పెళ్ళి కుదిరిన రోజే కొన్నాను. నీ అడుగుల చప్పుడు నా గుండెల్లో ఎప్పటికీ వినిపించాలని నా కోరిక అంటూ నెమ్మదిగా కింద కూర్చొని వెన్నెల కుడి కాలును తన ఒడిలోకి తీసుకున్నాడు. వెన్నెల కంగారు పడుతూ, అయ్యో కార్తిక్ గారు, వద్దు, మీరు నా కాలు పట్టుకోవడం ఏంటండి అంటూ కాలు వెనక్కి తీసుకోబోయింది. కార్తిక్ ఆమెను ఆపి, ప్రేమలో భార్యాభర్త మధ్య ఎక్కువ తక్కువలు ఉండవు వెన్నెల. నా చేతులతో నేను నీకు ఈ పట్టీలు తొడగాలి అనుకుంటున్నాను, కాదనకు అని ఎంతో ప్రేమగా అడిగాడు. వెన్నెల ఇక అడ్డు చెప్పలేకపోయింది. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా కార్తిక్ ఎంతో సున్నితంగా ఆమె రెండు కాళ్ళను ఆ వెండి పట్టీలను తొడిగాడు. ఆ మువ్వల సవ్వడి ఆ గదిలో ఉన్న శబ్దాన్ని ప్రాలదోరుతూ ఒక అందమైన ప్రేమ గీతాన్ని వినిపించింది. పట్టీలు వేసిన తరువాత కార్తిక్ లేచి నిలబడి ఆమె కళ్ళల్లోకి చూశాడు. ఇద్దరి చూపులు కలిశాయి. వారి మధ్య ఉన్న ఎండ పూర్తిగా తగ్గిపోయింది. కార్తిక్ నెమ్మదిగా వెన్నెల నుదుటి మీద ఒక ఆత్మీయమైన ముద్దు పెట్టాడు. ఆ ముద్దు వెన్నెలకు ఎనలేని భరోసాను, రక్షణను ఇచ్చింది. ఇది కేవలం ఒక భౌతికమైన స్పర్శ కాదు, రెండు మనసులు ఒకటైన పవిత్రమైన క్షణం. గదిలో ఉన్న పూల సువాసనకు వాళ్ళిద్దరి స్వచ్ఛమైన ప్రేమ తోడవ్వడంతో ఆ రాత్రి ఎంతో మధురంగా గడవబోతోంది. కానీ కార్తిక్ మనసులో ఒక మూల ఇంకా ఒక చిన్న భయం ఉండిపోయింది. మాయ నిజంగానే తన జీవితం నుండి వెళ్ళిపోయిందా, లేక విధి వారిద్దరి ముందు ఇంకేదైనా కొత్త సవాలు విసరబోతుందా? ఈ స్వచ్ఛమైన ప్రేమలో పడ్డ కార్తీక్ తన గతాన్ని శాశ్వతంగా కప్పిపుచ్చగలడా? ఈ అందమైన కుటుంబం ముందు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోబోతుంది? తూర్పు దిక్కిన సూర్యుడు ఇంకా పూర్తిగా ఉదయించలేదు. ఆకాశం లేత నారింజ రంగును పులుముకుంది. గోదావరి నది మీదుగా వీస్తున్న చల్లని గాలి పచ్చని పొలాలను తాకుతూ ఆ పల్లెటూరును నిద్రలేపుతుంది. పక్షుల కిలకిల రావాలు ప్రకృతి పాడుతున్న సుప్రభాతంలా వినిపిస్తున్నాయి. రామచంద్రరావు గారి ఇంట్లో అప్పటికే పనులు మొదలయ్యాయి. కింద ఆవుల అరుపులు, పనివాళ్ళ మాటలు సన్నగా వినిపిస్తున్నాయి. మేడ మీద ఉన్న గదిలో కిటికీలో నుంచి వస్తున్న లేత సూర్యకిరణాలు కార్తిక్ ముఖం మీద పడుతున్నాయి. చల్లని గాలికి కప్పుకున్న దుప్పటిని మరింత దగ్గరగా లాక్కుంటూ కళ్ళు తెరిచాడు కార్తిక్. పక్కన చూస్తే వెన్నెల లేదు.
కాని గదిలో ఎక్కడో సన్నగా లయబద్ధంగా ఒక శబ్దం వినిపిస్తుంది. ఘల్ ఘల్ ఘల్. అది నిన్న రాత్రి తను వెన్నెల కాళ్ళకు తొడిగిన వెండి పట్టీల మువ్వల సవ్వడి. ఆ శబ్దం వినగానే కార్తీక్ పెదవులపై ఒక అందమైన చిరునవ్వు కనిపించింది. మంచం మీద నుండి లేచి కూర్చొని గది అంతా కలియజూశాడు. బాత్రూం తలుపు తెరుచుకొని ఉంది. వెన్నెల అప్పటికే స్నానం ముగించి తడి జుట్టుకు టవల్ చుట్టుకొని అద్దం ముందు నిలబడి బొట్టు పెట్టుకుంటుంది. లేత పసుపు రంగు కాటన్ చీరలో ఎర్రటి కుంకుమ బొట్టుతో అచ్చమైన మహాలక్ష్మిలా ఉంది. ఆమె కదులుతున్న ప్రతిసారి ఆ మువ్వలు చూసే శబ్దం కార్తీక్ మనసుకు ఒక మధురమైన సంగీతంలా అనిపిస్తోంది. వెన్నెల అద్దంలో నుంచి కార్తీక్ని చూసింది. అతను తనని తదేకంగా చూస్తుండడం గమనించి సిగ్గుపడింది. నెమ్మదిగా అతని దగ్గరకు వచ్చి, ఏంటండి లేచారా అప్పుడే? ఏంటి అలా చూస్తున్నారు అని అడిగింది నవ్వుతూ. కార్తీక్ ఆమెను తన వైపు లాక్కొని మంచం మీద కూర్చోబెట్టుకున్నాడు. పొద్దున్నే లేవగానే ఇంత అందమైన దృశ్యం కనిపిస్తుంటే ఎవరైనా ఆపగలరా వెన్నెల? నిజం చెప్పు. రాత్రి నేను ఇచ్చిన పట్టీల సౌండ్తోనే కదా నన్ను నిద్రలేపావు అంటూ చిలిపిగా అడిగాడు. వెన్నెల బుగ్గలు ఎర్రబడ్డాయి. అయ్యో, నేను కావాలని చెయ్యలేదండి. పట్టీల మువ్వలు కొంచెం పెద్దగా ఉన్నాయి. నడుస్తుంటే సౌండ్ వస్తుంది. మీకు నిద్రభంగం కలిగిందా? అయితే తీసేస్తానులేండి అంటూ కాలు కిందకు వంచబోయింది. కార్తీక్ వెంటనే ఆమె చేతిని పట్టుకుని ఆపాడు. పిచ్చిదానా, నా జీవితంలో నేను విన్న అత్యంత మధురమైన సంగీతం ఆ మువ్వల సవ్వడే. అది నా గుండె చప్పుడు లాంటిది. దాన్ని ఎప్పటికీ తీయకూడదు. నా ఇంట్లో నువ్వు తిరుగుతుంటే ఆ మువ్వల చప్పుడు వింటూ నేను మురిసిపోవాలి అని ఎంతో ప్రేమగా చెప్పాడు. వెన్నెల కళ్ళల్లో ఆనందం ఉప్పొంగి పొర్లింది. తన భర్త తనను ఇంతలా ప్రేమిస్తున్నాడు అన్న భావనే ఆమెకు కొండంత బలాన్ని ఇస్తుంది. సరేనండి, మీరు వెళ్ళి స్నానం చేసిరండి. నేను కిందకు వెళ్ళి అత్తయ్య గారికి వంటలో సహాయం చేస్తాను అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. కార్తీక్ తన ఫోన్ తీసుకున్నాడు. వాట్సాప్ ఓపెన్ చేసి చూశాడు. మాయ నుండి ఎలాంటి మెసేజ్ లేదు. నిన్న సాయంత్రం తను ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయిన తర్వాత ఎలాంటి కాంటాక్ట్ లేదు. కార్తీక్ మనసులో ఒక స్థిరమైన నిర్ణయం తీసుకున్నాడు. ఇక గతాన్ని పూర్తిగా చెరిపేయాలని, వెన్నెలతో కొత్త జీవితాన్ని ఏ కల్మషం లేకుండా ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే మాయా కాంటాక్ట్ ఓపెన్ చేసి వాట్సాప్ చాట్ హిస్టరీ మొత్తం డిలీట్ చేశాడు. ఆ తర్వాత ఆమె నెంబర్ని కాంటాక్ట్స్ నుండి డిలీట్ చేశాడు. ఆ క్షణంలో అతని గుండె మీద ఉన్న ఒక పెద్ద బండరాయి తొలగిపోయినట్లుగా అనిపించింది. ఒక దీర్ఘమైన ఊపిరి పీల్చుకొని బాత్రూంలోకి వెళ్ళాడు. కింద వంటగదిలో పార్వతమ్మ గారు హడావిడిగా ఉన్నారు. పాలు కాగబెడుతూ టిఫిన్కి ఏర్పాట్లు చేస్తున్నారు. వెన్నెల వంటగదిలోకి అడుగుపెట్టింది. అత్తయ్య, నేను చేస్తాను ఇవ్వండి అంటూ పార్వతమ్మ గారి చేతిలోని గరిటెను తీసుకోబోయింది. పార్వతమ్మ గారు నవ్వుతూ, అదేంటి వెన్నెల, పెళ్ళయి 2 రోజులు కూడా కాలేదు, అప్పుడే వంటింట్లోకి వచ్చేశావు. వెళ్ళి కాసేపు విశ్రాంతి తీసుకో అమ్మా, నేను చేసుకుంటాను కదా అన్నారు. అలా అనకండి అత్తయ్య, నాకివన్నీ అలవాటే కదా. మా ఇంట్లో కూడా వంట అంతా నేనే చేసేదాన్ని. అయినా నా భర్తకు, నా అత్తామామలకు నా చేతులతో వండి పెట్టడం నాకు చాలా ఇష్టం. చెప్పండి, ఈరోజు టిఫిన్ ఏం చేద్దాం అని ఉత్సాహంగా అడిగింది వెన్నెల. కోడలి ఉత్సాహం చూసి పార్వతమ్మ గారు మురిసిపోయారు. నా కొడుక్కి తగిన ఇల్లాలు వచ్చింది అని మనసులో సంతోషించారు. కార్తీక్కి పెసరట్టు ఉప్మా అంటే చాలా ఇష్టమమ్మా. వాడి కోసమని రాత్రే పెసళ్ళు నానబెట్టాను. ఇదిగో పిండి రుబ్బి ఇచ్చాను. నువ్వు పెసరట్లు వేస్తుండు, నేను చట్నీ చేస్తాను అని చెప్పారు. వెన్నెల ఎంతో శ్రద్ధగా పెసరట్లు వేయడం మొదలుపెట్టింది. అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు సన్నగా తరిగి దోస మీద చల్లి నెయ్యి వేసి కాలుస్తుంటే ఆ సువాసన ఇల్లంతా వ్యాపించింది. అప్పుడే స్నానం చేసి కిందకి వచ్చిన కార్తీక్ ఆ వాసన పీలుస్తూ, అబ్బా అమ్మ, ఏంటి ఈరోజు స్పెషల్? నా ఫేవరెట్ పెసరట్టు ఉప్మా, సువాసన అదరగొడుతోంది, ఆకలి దంచేస్తుంది అంటూ డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చాడు. అక్కడ అప్పటికే పేపర్ చదువుతున్న రామచంద్రరావు గారు
నీకు ఆకలి వేస్తుంటే వెళ్ళి నీ భార్యను అడుగురా. ఈరోజు వంట అంతా మీ ఆవిడే చేస్తుంది. మా వంటలక్కకు ఈ రోజు నుండి సెలవు ఇచ్చేసినట్లుంది అంటూ నవ్వాడు. కార్తీక్ ఆశ్చర్యంగా వంటింటి వైపు వెళ్ళాడు. అక్కడ వెన్నెల చకచకా పెసరట్లు వేస్తుండటం చూశాడు. ముఖం మీద పడుతున్న జుట్టును పక్కకు నెట్టుకుంటూ ఎంతో బాధ్యతగా వంట చేస్తున్న వెన్నెలను చూస్తుంటే కార్తీక్కి దొంగ ముద్దు పెట్టాలనిపించింది. అత్తయ్య గారు పక్కనే ఉండడంతో ఆగిపోయాడు. ఏంటి వెన్నెల, అప్పుడే కిచెన్ టేకోవర్ చేశావా? మా అమ్మకి రెస్ట్ ఇచ్చేశావు అన్నమాట అన్నాడు. వెన్నెల సిగ్గుపడుతూ అదేం లేదండి, మీకు పెసరట్టు ఉప్మా ఇష్టమని అత్తయ్య గారు చెబితే వేస్తున్నాను. వెళ్ళి కూర్చోండి, వేడివేడిగా తెస్తాను అంది. అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. వెన్నెల స్వయంగా అందరికీ అరిటాకుల్లో టిఫిన్ వడ్డించింది. అల్లం పచ్చడి, వెల్లి చట్నీలతో పాటు వేడివేడి నెయ్యి పెసరట్టు ఉప్మా. రామచంద్రరావు గారు మొదటి ముద్ద తిని అద్భుతం అమ్మా వెన్నెల, పెసరట్టు ఎంత కరకరలాడుతుందో, ఉప్మా అయితే నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. మీ అత్త చేసే దానికంటే చాలా బాగుంది అంటూ మెచ్చుకున్నారు. పార్వతమ్మ గారు నవ్వుతూ అవునండి, నా కోడలి వంట ముందు నా వంట పనికిరాదు. ఇక నుండి మీ అబ్బాయికి కూడా నా వంట నచ్చదు చూడండి అంటూ కార్తీక్ని ఆట పట్టించారు. కార్తీక్ తింటూ నిజంగానే అమ్మా, వెన్నెల చేతి వంటలో ఏదో మ్యాజిక్ ఉంది. చాలా అద్భుతంగా ఉంది. నువ్వు అన్నట్లు ఇక మీదట నేను బరువు పెరగటం ఖాయం అంటూ వెన్నెల వైపు చూసి కన్ను గీటాడు. వెన్నెల సిగ్గుతో తల దించుకుంటూ అందరికీ కాఫీలు తెచ్చి ఇచ్చింది. భోజనం పూర్తయ్యాక రామచంద్రరావు గారు కార్తీక్తో, ఒరేయ్ కార్తీక్, ఈరోజు సాయంత్రం అలా పొలాల వైపు తీసుకువెళ్ళరా వెన్నెలను. మన మామిడి తోట, గోదావరి గట్టు అంతా చూపించు. తను కూడా మన ఊరి వాతావరణానికి అలవాటు పడుతుంది. మీరు అలా బైక్ మీద వెళితే కొంచెం ప్రశాంతంగా మాట్లాడుకోవడానికి సమయం దొరుకుతుంది అని చెప్పారు. కార్తీక్ ఉత్సాహంగా తప్పకుండా నాన్నగారు, సాయంత్రం తీసుకువెళతాను అన్నాడు. వెన్నెలకు కూడా ఆ మాట వినగానే ఎంతో సంతోషం వేసింది. తన భర్తతో కలిసి బైక్ మీద షికారు అనగానే ఏ అమ్మాయికైనా ఊహలు రెక్కలు విప్పుకుంటాయి కదా. ఆ రోజంతా ఇంట్లో పనులన్నీ చకచక ముగించేసింది. సాయంత్రం 4 గంటల సమయం. సూర్యుడి వేడి తగ్గి వాతావరణం చల్లబడింది. కార్తీక్ తన రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ బైక్ తీసుకొని ఇంటి ముందు ఆపాడు. వెన్నెల లేత గులాబీ రంగు చుడిదార్ వేసుకొని 2 జడలు వేసుకొని ఒక చిన్న పల్లెటూరి ఆడపడుచులా ముస్తాబై బయటకు వచ్చింది. ఆమెను ఆ డ్రెస్లో చూసి కార్తీక్ ఆశ్చర్యపోయాడు. పెళ్లి తర్వాత ఎప్పుడు చీరల్లోనే చూసిన కార్తీక్కి ఇప్పుడు ఇలా మోడ్రన్ అండ్ ట్రెడిషనల్ మిక్స్లో చూసేసరికి మతిపోయింది. ఏంటి వెన్నెల, ఈ డ్రెస్లో అచ్చం కాలేజ్ స్టూడెంట్లా ఉన్నావు. ఎవరైనా చూస్తే నా చెల్లెలు అనుకుంటారు అంటూ సరదాగా ఆట పట్టించాడు. వెన్నెల బుంగమూతి పెట్టి, పోండి కార్తీక్ గారు, మీకు నచ్చలేదా? అయితే వెళ్ళి చీర కట్టుకొని వస్తాను అంటూ వెనక్కి తిరిగింది. కార్తీక్ వెంటనే ఆమె చెయ్యి పట్టుకొని ఆపి, అయ్యో, నేను ఊరికే అన్నాను వెన్నెల. నువ్వు ఏ డ్రెస్ వేసుకున్నా దేవతలా ఉంటావు. ఈ డ్రెస్లో ఇంకా క్యూట్గా ఉన్నావు. రా ఎక్కు అంటూ బండి స్టార్ట్ చేశాడు. వెన్నెల సిగ్గుపడుతూ బైక్ వెనక కూర్చుంది. 2 కాళ్ళు ఒకే వైపు పెట్టి కూర్చున్న ఆమెకు బుల్లెట్ బైక్ హైట్ వల్ల కొంచెం భయంగా అనిపించింది. కార్తీక్ గారు, నేను పడిపోను కదా అని అమాయకంగా అడిగింది. కార్తీక్ నవ్వుతూ, పడిపోతావని భయంగా ఉంటే గట్టిగా పట్టుకో, నాకేం అభ్యంతరం లేదు అంటూ కన్ను గీటాడు. వెన్నెల మెల్లగా తన 2 చేతులతో కార్తీక్ భుజాలను పట్టుకుంది. బండి ముందుకు కదిలింది. ఊరి వీధుల గుండా వెళ్తుంటే పరిచయం ఉన్న వాళ్ళంతా కార్తీక్ను పలకరిస్తున్నారు. వెన్నెల అందరిని చూసి నవ్వుతూ సంస్కారంగా తల ఊపుతోంది. బండి ఊరు దాటి పచ్చని పొలాల మధ్య ఉన్న మట్టి రోడ్డు మీదకు వచ్చింది. ఇరువైపులా ఎత్తైన కొబ్బరి చెట్లు, అరటి తోటలు, పచ్చని వరి పొలాలు కనువిందు చేస్తున్నాయి. గోదావరి వైపు నుండి వస్తున్న చల్లని గాలికి వెన్నెల చున్ని ఎగురుతూ కార్తీక్ ముఖాన్ని తాకుతోంది. ఆ చున్ని వాసన కార్తీక్కు ఒక మత్తుని ఇస్తోంది. వెన్నెల, నీకు మన ఊరు నచ్చిందా? బైక్ నడుపుతూనే గట్టిగా అడిగాడు కార్తీక్. చాలా నచ్చిందండి.
ఇక్కడి పచ్చదనం, ప్రశాంతత ఎంతో బాగున్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా మీరు పక్కన ఉండడం వల్లే ఇదంతా ఇంత అందంగా కనిపిస్తుంది అని అతని చెవి దగ్గరగా వచ్చి చెప్పింది వెన్నెల. ఆ మాటలు కార్తీక్ మనసును పులకరింపజేశాయి. కొద్దిసేపటికి వాళ్ళ మామిడి తోట దగ్గరకు చేరుకున్నారు. బండి ఆపి ఇద్దరు లోపలికి నడిచారు. ఆ తోట చాలా విశాలంగా ఉంది. చెట్లన్నీ పూత పిందెలతో కలకలలాడుతున్నాయి. తోట మధ్యలో ఉన్న ఒక పెద్ద రావి చెట్టు కింద ఏర్పాటు చేసిన సిమెంట్ బెంచ్ మీద ఇద్దరు కూర్చున్నారు. చుట్టూ ఎవ్వరూ లేరు. కేవలం పక్షుల అరుపులు, ఆకుల గలగలలు మాత్రమే వినిపిస్తున్నాయి. ఆ ఏకాంతం వాళ్ళ ఇద్దరి మధ్య ఉన్న బంధాన్ని మరింత దగ్గర చేస్తుంది. కార్తీక్ వెన్నెల చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. వెన్నెల, నా చిన్నప్పుడు ఈ తోటలోనే ఎక్కువ సమయం గడిపేవాడిని. ఆ చెట్టు మీద కోతిలా ఎక్కేవాడిని. నాన్నగారు నన్ను వెతుక్కుంటూ వచ్చి కోప్పడేవాడు. నాకు ఎప్పుడైనా బాధగా అనిపించినా, ఒంటరిగా ఉండాలనిపించినా ఇక్కడికే వచ్చేవాడిని. ఈ ప్లేస్కి నా లైఫ్లో చాలా ఇంపార్టెన్స్ ఉంది. అందుకే పెళ్ళైన తర్వాత నిన్ను ఇక్కడికి తీసుకువచ్చాను అని చెప్పాడు. వెన్నెల అతని భుజం మీద తలవాల్చి, మీ చిన్ననాటి జ్ఞాపకాలను నాతో పంచుకోవడం చాలా సంతోషంగా ఉందండి. మీ ప్రతి అడుగులో, మీ ప్రతి సంతోషంలో నేను భాగం కావాలి. నాకు తెలిసిందల్లా మిమ్మల్ని ప్రేమించడం ఒక్కటే అంది. కార్తీక్ ఆమె వైపు తిరిగి, నీ ప్రేమ చాలా స్వచ్ఛమైనది వెన్నెల. నువ్వు ఎప్పుడు నన్ను ఇంతే ప్రేమిస్తావా అని అడిగాడు. ఆ ప్రశ్న వెనక అతనిలో ఎక్కడో దాగి ఉన్న గతం తాలూకు చిన్న అభద్రతా భావం దాగి ఉంది. వెన్నెల అతని కళ్ళలోకి సూటిగా చూస్తూ, ఈ ప్రాణం ఉన్నంత వరకు మిమ్మల్ని ఆరాధిస్తూనే ఉంటుందండి. నా దృష్టిలో మీరు నా భర్త మాత్రమే కాదు, నా దేవుడు. మీరు నా చెయ్యి వదిలిపెట్టినా నేను మాత్రం మీ నీడలా ఎప్పటికీ మీ వెంటే ఉంటాను అని ఎంతో దృఢంగా చెప్పింది. ఆ మాటలకు కార్తీక్ కళ్ళు చెమర్చాయి. ఇంత స్వచ్ఛమైన ప్రేమను పొందే అర్హత తనకు ఉందా అని ఒక్క క్షణం అనిపించినా, ఇకపై ఎలాంటి తప్పు జరగకుండా ఆమెను మహారాణిలా చూసుకోవాలని మళ్ళీ తనలో తాను ప్రతిజ్ఞ చేసుకున్నాడు. నిన్ను వదిలే ప్రసక్తే లేదు వెన్నెల. నా ఆఖరి శ్వాస వరకు నిన్ను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను అంటూ ఆమె నుదుటి మీద ఒక సున్నితమైన ముద్దు పెట్టాడు. అలా ఇద్దరు ఒకరికొకరు ఎన్నో కబుర్లు చెప్పుకున్నారు. వెన్నెల తన చిన్ననాటి ముచ్చట్లు, స్కూల్లో జరిగిన విషయాలు అన్నీ కార్తీక్తో పంచుకుంది. మీకు తెలుసా కార్తీక్ గారు, నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు మీరు మా ఊరి గుడికి వస్తే మిమ్మల్ని చూశాను. అప్పుడే అనుకున్నాను, ఇలాంటి వాడు నా భర్త అయితే నా జీవితం ధన్యం అవుతుందని. రోజు నా డైరీలో మీ గురించే రాసుకునేదాన్ని అని ఒక సీక్రెట్ బయటపెట్టింది వెన్నెల. కార్తీక్ ఆశ్చర్యపోతూ, అవునా, నాకు అసలు ఈ విషయమే తెలియదే. నా గురించి ఎప్పుడు కలపరించేదానివి అన్నమాట. మరి ఆ డైరీ ఎక్కడ ఉంది అని అడిగాడు నవ్వుతూ. అది మా ఇంట్లోనే నా పాత పెట్టెలో భద్రంగా ఉంది. ఎవరికి కనిపించకుండా దాచాను. అందులో నా ప్రేమనంతటిని అక్షరాలుగా మార్చాను అంది సిగ్గుపడుతూ. అయితే మనం మీ పుట్టింటికి వెళ్ళినప్పుడు ఆ డైరీ ఖచ్చితంగా చదవాలి నేను. నా భార్య నా మీద ఎంత ప్రేమను దాచుకుందో తెలుసుకోవాలి అంటూ ఆమె ముక్కు పట్టుకొని ఆప్యాయంగా ఊపాడు కార్తీక్. సమయం గడుస్తున్న కొద్దీ సూర్యుడు పరమటి కొండల వైపు అస్తమిస్తున్నాడు. ఆకాశం ఎర్రగా, పసుపచ్చగా వర్ణచిత్రంలా మారింది. ఇద్దరు లేచి గోదావరి గట్టు వైపు నడిచారు. నదిలో అలల సవ్వడి, చల్లని గాలి వాళ్ళను మైమరపించజేస్తున్నాయి. వాళ్ళిద్దరూ చేతిలో చెయ్యి వేసుకుని ఆ గట్టు మీద నడుస్తుంటే ఆ అందమైన కవితకు ప్రాణం పోస్తున్నట్లుగా ఉంది. కార్తీక్ ఫోన్కి ఒక కాల్ వచ్చింది. ఆఫీస్ నుండి అతని మేనేజర్ కాల్ చేస్తున్నాడు. కార్తీక్ కాల్ లిఫ్ట్ చేశాడు. హలో సార్. చెప్పండి. అవును, ఇంకో వారం రోజులు లీవ్లో ఉన్నాను కదా. అవునా, సడన్గా ఆ ప్రాజెక్ట్కి ఏమైంది సార్? ఏంటి, నేనే వెంటనే హైదరాబాద్ రావాలా? కానీ సార్, నాకు పెళ్ళి అయ్యి ఇక్కడికి 2 రోజులు కూడా కాలేదు. ఓకే సార్, నేను నాన్నగారితో మాట్లాడి రేపు ఉదయానికి అప్డేట్ ఇస్తాను అంటూ కొంచెం కంగారుగా ఫోన్ పెట్టేశాడు. వెన్నెల కంగారుగా, ఏమైందండి, ఎవరైనా ఏమైనా అన్నారా అని అడిగింది.
కార్తిక్ నిట్టూరుస్తూ, మా ఆఫీస్ మేనేజర్ వెన్నెల, నేను డీల్ చేస్తున్న ఒక పెద్ద ప్రాజెక్ట్కి క్లయింట్ నుండి ఇష్యూ వచ్చిందట. వెంటనే నన్ను హైదరాబాద్ వచ్చి సాల్వ్ చేయమంటున్నాడు. అసలే కొత్త పెళ్ళి, ఇంకా మనం ఎక్కడికి వెళ్ళలేదు. ఇప్పుడే డ్యూటీకి ఎలా వెళ్ళడం అని ఆలోచిస్తున్నాను అన్నాడు. వెన్నెల వెంటనే అతని చెయ్యి పట్టుకొని, అందులో ఆలోచించడానికి ఏముందండి, ఉద్యోగం కూడా ముఖ్యమే కదా, అది మీ బాధ్యత. నా కోసం మీరు మీ డ్యూటీని నిర్లక్ష్యం చేయకూడదు. మనం వెళ్దాం. నేను కూడా మీతో వస్తాను కదా. మనకు కావాల్సినంత సమయం ఉంటుంది. మీరు నాన్నగారితో మాట్లాడి మనం రేపే హైదరాబాద్ వెళ్ళేలా ప్లాన్ చేయండి. మీ పని పూర్తయ్యాక ప్రశాంతంగా గడుపుదాం అని ఎంతో మెచ్యూర్గా చెప్పింది. వెన్నెల ఆలోచన విధానానికి కార్తిక్ ఆశ్చర్యపోయాడు. కొత్తగా పెళ్ళైన ఏ అమ్మాయైనా ఇన్ని రోజులు నాతో గడపకుండా అప్పుడే డ్యూటీకి వెళ్తారా అని అడుగుతుంది. కానీ వెన్నెల తన బాధ్యతను అర్థం చేసుకున్న విధానం చూసి అతనికి ఆమె మీద గౌరవం పదింతలు పెరిగింది. నువ్వు చాలా గొప్పదానివి వెన్నెల. నన్ను ఇంతలా అర్థం చేసుకునే భార్య దొరకడం నా అదృష్టం. మనం రేపే హైదరాబాద్ వెళ్దాం. నాన్నగారితో నేను మాట్లాడతాను అని చెప్పి ఆమెను ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు. చీకటి పడుతుండడంతో ఇద్దరు బైక్ మీద ఇంటికి తిరుగు ప్రయాణం అయ్యారు. దారిలో కార్తిక్ మనసు ఆలోచనల్లో పడింది. హైదరాబాద్ వెళ్ళడం ఒక రకంగా మంచిదే అనిపించింది. ఈ పల్లెటూరి వాతావరణం, ఇక్కడ జరిగిన సంఘటనల నుండి కొద్ది రోజులు దూరంగా ఉంటే తన మనసు కూడా పూర్తిగా సెట్ అవుతుంది. వెన్నెలతో కలిసి సిటీలో ఒక కొత్త జీవితాన్ని, కొత్త జ్ఞాపకాలను సృష్టించుకోవచ్చు. కానీ అదే సమయంలో అతని మెదడులో ఒక చిన్న సందేహం తలెత్తింది. తన ఆఫీస్కి వెళితే అక్కడ మళ్ళీ మాయ ఎదురుపడుతుంది కదా. తను బహుశా ఇప్పుడే ఆఫీస్కి వెళ్ళి ఉండదు, లీవ్లో ఉండవచ్చు. ఒకవేళ తను ఆఫీస్కి వచ్చినా తను ప్రొఫెషనల్గానే ఉండాలి. తన పెళ్ళికి ముందు జరిగిన దాన్ని ఒక పీడకలగా వదిలేసి ఒక సాధారణ కొలిక్లా మాయను ట్రీట్ చేయగలనా? వెన్నెల కూడా తనతో పాటు సిటీకి వస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ వెన్నెలకు మాయ వల్ల ఇలాంటి ఇబ్బంది కలగకూడదు. ఈ ఆలోచనలు కార్తిక్ మెదడులో తిరుగుతూనే ఉన్నాయి. ఇంటికి చేరుకునేసరికి 7 గంటలు దాటింది. రాగానే కార్తిక్ రామచంద్రరావు గారితో ఆఫీస్ విషయం చెప్పాడు. ఆయన కూడా పరిస్థితిని అర్థం చేసుకొని, పర్వాలేదురా, డ్యూటీ ముఖ్యం కదా, వెన్నెలను తీసుకొని రేపే బయలుదేరండి. అక్కడ మీకు ఒక అపార్ట్మెంట్ ఎలాగో ఉంది కదా, పనులన్నీ సర్దుకోండి. అత్తగారింటికి వెళ్ళే కార్యక్రమం వీలు చూసుకొని తర్వాత చేద్దాంలే అని సమ్మతించారు. వెన్నెల తన అత్తగారికి, మామగారికి సర్ది చెబుతూ బట్టలు సర్దడంలో నిమగ్నమైంది. కొత్తగా పెళ్ళైన ఆ అమ్మాయి తన భర్తతో మొదటిసారిగా సిటీకి వెళ్తుందన్న ఉత్సాహంతో ఎన్నో కొత్త కలలు కంటూ సూట్ కేస్ సర్దుతోంది. హైదరాబాద్ ప్రయాణం వాళ్ళ జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకురాబోతుంది? స్వచ్ఛమైన పల్లెటూరి వాతావరణం నుండి ఉరుకుల పరుగుల నగర జీవితంలోకి అడుగు పెడుతున్న వెన్నెలకు ఎలాంటి అనుభవాలు ఎదురు కాబోతున్నాయి? తన ఆఫీస్కి తిరిగి వెళ్తున్న కార్తీక్కు మాయ ఎదురుపడుతుందా? వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి సంభాషణ జరుగుతోంది? ఈ స్వచ్ఛమైన ప్రేమ కథ సిటీలో ఇంకెన్ని మధురమైన మలుపులు తిరగబోతుంది అన్నది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. కథ ఇంకా ఉంది, అది నెక్స్ట్ పార్ట్లో కొనసాగించబడుతుంది. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.